ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనము తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం అధ్యయనం చేయబోయేటువంటి వాక్య ధ్యానాంశము యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ పండుగ. మన ధ్యానము నిమిత్తమై ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద నున్నది. గత వారం మనము యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ముందు ఏం జరుగుతుందో, ఆయన రాకడలో ఏం జరుగుతుందో నేర్చుకున్నాము. ఈ వారం మనం రాకడ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాలు నేర్చుకుందాము. ఆయన మరలా మనకి గుర్తు చేయించున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చెప్తున్నారు. మనము త్రిమాసము అంతానికి వచ్చాము. ఇది చివరి త్రిమాసానికి, ఇది చివరి ప్రసంగం. ఏంటి అనగా, ఒక్కొక్క పండగ నుంచి ఒక్కొక్క సత్యాన్ని నేర్చుకుంటూ వచ్చాము. ఒక్కొక్క సత్యాన్ని నేర్చుకున్న మనము అలవాటు చేసుకొని ఎదుటివారికి మనం బోధించాలి. అయితే ఆయన రెండవ రాకడ తర్వాత ఏం జరుగుతుంది? యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఆయనను చూసి సాక్ష్యం ఇస్తారటండి. ఏమని అనంటే, మేము ఎదురు చూస్తున్న దేవుడు, మేము విశ్వసించిన దేవుడు, మేము నమ్ముకుంటున్న దేవుడు ఈయనే అని సాక్ష్యము చెబుతారట. అంటే మనము లేదా చనిపోయిన వారు ఆయన రాకడ ఇప్పుడు వస్తే, చనిపోయిన వారు సమాధిలో నుండి సజీవులుగా ఉన్న మనము ఏం చేస్తామంటే యేసుని మనం గుర్తిస్తాము. ఈయనే మేము ఎదురు చూస్తున్న దేవుడు, ఈయనే మేము కనిపెట్టుకుంటున్న దేవుడు అని సాక్ష్యము చెప్తాము. సాక్ష్యము చెప్పిన తర్వాత మనము ఆయనతో కలిసి వెళ్ళిపోతాం. ఎక్కడికండి? పరలోకానికి ఆయనతో కలిసి మనం వెళ్ళిపోతాం. ఈయనే మా దేవుడని, ఈయనే మా ప్రభు అని చెప్పి ఆయనతో కలిసి మనం పరలోకం వెళ్ళిపోతాం. అయితే పరలోకం వెళ్ళిపోయి అక్కడ మనం ఏం చేస్తాము? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము ఏం రాయబడింది అనంటే,
వెయ్యేండ్ల పరిశుద్ధులు పరిపాలన చేస్తారు. పరలోకంలో పరిశుద్ధులైన వారు, యేసుతో కలిసి వెళ్ళిన వారు 1000 ఏండ్లు అక్కడ రాజ్యం ఏలతారటండి పరలోకంలో. అనగా యేసు ప్రభువారు రెండోసారి లోకానికి వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకుని ఆయన వెళ్ళిపోతాడు. పరిశుద్ధులందరూ యేసు ప్రభువారితో ఉంటారు. మరి తర్వాత ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే సాతాను యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాము. పరిశుద్ధులేమో 1000 ఏండ్ల పాలనలో యేసు ప్రభువారితో ఉంటారు. దుర్మార్గులందరూ ఏమో సమాధులలో ఉంటారు. అంటే భూమి నిర్మానుషంగాను శూన్యముగాను ఉంటుంది. ఏమీ ఉండవిక. ఒక సాతానుడు మాత్రమే ఇటు అటు తిరుగుతాడు. ఒక సాతానుడే ఏం చేయాలో తోచక ఒక పిచ్చివాడైపోయి వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. ఎందుకంటే మోసం చేయడానికి ఎవరూ లేరు. పరిశుద్ధులేమో 1000 ఏండ్ల పాలనలో ఉన్నారు యేసుతో. దుర్మార్గులేమో సమాధుల్లో ఉన్నారు. సాతానుడేమో భూమి మీద ఉన్నాడు. ఇక సాతానుడికి ఏం చేయాలో తెలియట్లేదు. తెలియదుక అప్పుడు. ఎందుకంటే సాతానుడి పని ఏంటి? మోసం చేయటం. ఏదొక వ్యక్తిని మోసం చేసి తన మార్గంలోనికి లాక్కోవటం సాతాను యొక్క పని. కానీ అలా మోసం చేయడానికి ఎవరు లేరిక. అందుకని సాతానుడు ఎంతో 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 బాధపడిపోతాడు ఆ టైంలో. అప్పుడు యేసు ప్రభువారు పరలోకంలో ఏం చేస్తారు అని మనం పరిశీలిస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని రాయబడింది. యేసు ప్రభువారు వారి యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఎక్కడండి? పరలోకంలో. పరలోకంలో కన్నీరేంటి? 1000 ఏండ్లు మనం వెళ్ళిపోతాం కదా. మరి 1000 ఏండ్లు అక్కడ పరలోకం వెళ్ళిపోయినప్పుడు అక్కడ కన్నీరేంటి అని మనం పరిశీలిస్తే అనేక మంది అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉన్నారు. నా యొక్క ప్రియులు ఏమైపోయారు? లేదా నా ఇంటివారు ఏమైపోయారు అని ఎంతో ఎంతో బాధపడతాము. అప్పుడు ఆయన ప్రతిదానికి జవాబిచ్చి మనము కార్చేటువంటి కన్నీరును ఆ 1000 ఏండ్ల పాలనలో ఆయన తుడిచివేస్తారు. మనం బాధపడుతూ ఉంటాము, అయ్యో ఏరి నా కుటుంబ సభ్యులు అని, ఏరి నా ప్రియులు, ఏరి నా బంధువులు, నా రక్త సంబంధులేరి అని మనం అక్కడికి వెళ్ళి బాధపడతాం. ఆ బాధపడేటువంటి సమయంలో దేవుడు కారణం చెప్తాడు. ఎందుకు రాలేదు ఏంటో, ఎందుకని వారు పరలోకానికి రాలేకపోయారు, కారణమేంటో మనకున్నటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా యేసు ప్రభువారు ఆ 1000 ఏండ్ల పాలనలో మనకు సమాధానం చెప్తారు. ఎందుకంటే మనము తెలివైన వారమని ఆయనకు తెలుసు. అందుకనే దేవుడు జీవ గ్రంథాలను పెట్టారు.
ఆ జీవ గ్రంథాలు జ్ఞాపకార్థ గ్రంథము ఒకటి ఉన్నది. అందులో మనము చేసేటువంటి ప్రతి పని జ్ఞాపకార్థంలోనికి వెళ్తుంది. కనుక దానియేలు గ్రంథం ప్రవచన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాము. అంతటా ఆయన మహాసింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూచితిని. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ధవల వర్ణుడు, ఆయన ఎంట్రుకలు తెల్లటి ఉన్ని వంటివి. ఆయన గ్రంథములు ఇప్పబడుట చూచితిని అని చెప్తున్నాడు. అంటే పరలోకములో గ్రంథములున్నవి. పరలోకములో ఆ గ్రంథాలు ఇప్పబడుట ఆయన చూస్తున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే పరలోకములో గ్రంథములు ఉన్నవి. ఆ గ్రంథాలు అప్పుడు మన చేతికి ఇవ్వబడతాయి. ఆ 1000 ఏండ్ల పాలనలో, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ యొక్క గ్రంథాలను మన చేతికి ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనంలో, మీరు పరిశుద్ధులైన వారు తీర్పు తీర్చుదురు, దేవదూతలకు తీర్పు తీర్చవలసి ఉన్నదని మీకు తెలియదా? చూసారా? మనము దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారమై ఉన్నాము. పడిపోయిన దేవదూతలకి మనము తీర్పు తీర్చాలి. అందుచేతనే దుర్మార్గులకు మనము తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చడం అంటే దేవుడు సమస్తాన్ని మనకు చెప్తాడు. ఎందుకనగా ఆయా విషయాలు మనకి అందించబడుతున్నప్పుడు ఆ యొక్క గ్రంథాలలో ఉన్న ప్రతిదానిని ఆధారాన్ని మనకు చూపిస్తాడు. అప్పుడు మనం ఏమంటామంటే, నిజమే తండ్రి, నీ న్యాయమే నిజమైనది, నీ తీర్పే నిజమైనదని అప్పుడు మనం చెప్తాం. మన నోటితో మనమే ఒప్పుకుంటాం. అందుకనే ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఆయన పరలోకములో దాచిపెట్టారు. 1000 ఏండ్ల పాలనలో, అంటే 2వ రాకడ తర్వాత 1000 ఏండ్ల పాలన, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరుగుతుందో మనం నేర్చుకుంటున్నాము. ఏం జరుగుతుంది? ఏమి నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు? ఆయన పరిపాలనలో ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఈయనే మా దేవుడు అని చెప్పి ఆయనను గుర్తించి మనం ఆయనతో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు మన కన్నీరు బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. కన్నీరు తుడిచివేయబడటం అంటే మనం అడిగేటువంటి ప్రశ్నలన్నింటికీ యేసు ప్రభువారు సమాధానము చెప్పనయ్యన్నారు. అన్ని నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకుంటున్నాము? మనమే తీర్పు తీర్చాలి దేవదూతలకి. ఎందుకంటే కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు కదా, మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలనని మీరు ఎరుగరా? అనేకమైన దుర్మార్గుల గురించి మనం ఆలోచించి, అంటే మన స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు, బంధువుల కొరకు, మన కుటుంబం కొరకు మనం బాధపడతాం కదా. అలా బాధపడినప్పుడు మన కన్నీటి బాష్ప బిందువును ఆయన తొలగించి తుడిచివేసి ఆయన కారణం చెప్తాడు. ఎందుకని ఫలానా వ్యక్తి ఈ 1000 ఏండ్ల పరిపాలనకి రాలేకపోయింది? ఉదాహరణకి నేనున్నాను. మా యొక్క తండ్రి గారు, నేను పరలోకం వెళ్ళాను అనుకోండి, పరలోకంలో యేసు ప్రభువారిని అడుగుతాను, నా తండ్రి
ఈ 1000 ఏండ్ల పాలనకి ఎందుకు రాలేదు అని యేసుప్రభు వారిని అడిగితే, ఆయన పుస్తకం తెరిచి, ఇదిగో బాబు మీ తండ్రి యొక్క జీవిత విధానము, మీ తండ్రి జీవించిన జీవితం ఇది, ఈ కారణాన్ని బట్టే ఆయన నీతో కూడా ఈ 1000 ఏండ్ల పాలనకు రాలేదు అని ఆధారం చూపించి, ఆయన నా కన్నీటి బాష్ప బిందువును తుడిచి ఆయన చెప్తాడు. అప్పుడు నేనేం చేస్తానండి? వెంటనే ఆయన చెప్పిన దాన్ని అంగీకరించి, ఓ నిజమేనేమో, నిజమే కదా అని నేను ఆయన చెప్పినటువంటి దానిని అంగీకరించి నేను సంతోషిస్తాను. ఎందుకంటే నాకున్న కన్నీటికి, నేను కార్చేటువంటి ఆ కన్నీరు బొట్టుకి ఆయన సమాధానం చెప్తున్నాడు, నన్ను ఆయన ఓదారుస్తున్నాడు. బాధపడక బాబు, ఇది పరిస్థితి అని ఆయన చెప్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుంది? ఆ యొక్క 1000 ఏండ్ల పాలన తర్వాత మరలా యేసు ప్రభువారు ఆ యొక్క పరిశుద్ధులను, అనగా ఎవరైతే ఆయనతో కలిసి వెళ్ళిపోయారో ఆయన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఇది 3వ రాకడ. ఆయన పరిశుద్ధులను ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. అనేక మంది దేవదూతలు వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు భూమి మీదకు మనం వస్తాం. యేసు ప్రభువారితో కలిసి మనం వస్తాము. మరలా భూమి మీదకి వచ్చి, సాతానుడు ఉన్నాడు కదండి, 1000 సంవత్సరాల పరిశుద్ధులు పరలోకంలో ఉంటే ఒక్కడే ఉన్నాడు కదా సాతానుడు. ఆ సాతానుడు అంతం చేయబడతాడు. సాతానుడు నాశనం చేయబడతాడు. సమాధిలో ఉన్న దుర్మార్గులు ఒక్కసారే కాల్చివేయబడతారు. ఒక్కసారే కాల్చివేయబడి బూడిద చేయబడతారు. అంతేగాని నిత్యము కాలరు వారు. లోకానికి క్రైస్తవ్యం చెప్పేటువంటి అబద్ధ బోధ ఇదే. నిత్యం మీరు నరకంలో కాలిపోతారు, అలా కాలుతానే ఉంటారు అంటారు. నిత్యం మనం కాలం. దుర్మార్గులు, దేవుని నమ్ముకోలేనటువంటి పాపులు అప్పటి వరకు సమాధిలో ఉంటారు కదండి. మరలా చెప్తున్నాను, 1000 ఏండ్ల పరిపాలన జరిగినప్పుడు పరిశుద్ధులు ఆయనతో ఉంటారు, సమాధుల్లో ఉంటారు. సాతానుడేమో భూమి మీద ఉంటాడు. ఆ 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు వస్తారు కదా భూమి మీదకి. అప్పుడు సాతానుడు ఒక్కడే ఉంటాడు, దుర్మార్గులేమో సమాధుల్లో ఉంటారు. ఆ దుర్మార్గులు లేపబడి పునరుద్ధానమై అగ్నితో కాల్చివేయబడతారు, బూడిద చేయబడతారు. బూడిద చేయబడి అగ్నితో కాల్చివేయబడతారు. సాతానుడు నాశనం చేయబడతాడు. అప్పుడు భూమి, ఆకాశం అంతా కూడా లమైపోతుంది. అప్పుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టించి పరలోకములో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణాన్ని అప్పుడు క్రొత్త ఆకాశం మీద, క్రొత్త భూమి మీదకి ఆయన్ని తీసుకొస్తాడు. ఇది ఆయన 2వ రాకడ తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. 2వ రాకడతో అంతమైపోదు. 2వ రాకడ తర్వాత 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలనలో క్రైస్తవులకు ఉన్నటువంటి అనుమానాలు, సందేశాలు అన్నీ తీర్చివేయబడతాయి. ఆ యొక్క పరలోకము నుండి ఆ పరిశుద్ధులను తీసుకుని ఆయన వస్తాడు. వచ్చినప్పుడు దుర్మార్గులు పునరుద్ధానం అవుతారు. పునరుద్ధానమైన ఆ దుర్మార్గుల్ని
అగ్నితో కాల్చివేస్తాడు. వారు బూడిదైపోతారు. అప్పుడు పరిశుద్ధులందరూ కూడా ఆ తీర్పును వారు అంగీకరించి, నిజమే వీరికి ఇలాగే జరగాలని మనం కూడా ఆ దేవుడు చేసేటువంటి ఆ తీర్పును మనము కూడా అప్పుడు ఆమోదిస్తాము. ఇది రెండవ పునరుద్ధానము. క్రీస్తునందు మరణించిన వారేమో మొదటి పునరుద్ధానములో లేస్తారు, లేచి ఆయనతో వెళ్ళిపోతారు. క్రీస్తునందు లేని వారు దుర్మార్గులు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యేసు ప్రభువారు వచ్చినప్పుడు లెగిస్తారు. అది రెండో పునరుద్ధానం. రెండో పునరుద్ధానంలో పాపులు దుర్మార్గులు మాత్రమే పాల్గొంటారు. అప్పుడు వారు పునరుద్ధానులై నాశనం అయిపోతారు. మొదటి పునరుద్ధానంలో పాల్గొని వారు యేసుతో ఉంటారు. రెండో పునరుద్ధానంలో పాల్గొని వారు అగ్నికి ఆహుతైపోతారు. అర్థమవుతుందండి? మొదటి పునరుద్ధానంలో పాల్గొని వారు యేసుతో ఉంటారు. రెండవ పునరుద్ధానంలో పాల్గొని వారు అగ్నికి ఆహుతైపోతారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీరు యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి ఏం ఆలోచిస్తున్నారు? యేసు కొరకు ఇంకను మీకు ఎలాంటి ఆకాంక్ష ఉన్నది? ఆయన మూడో రాకడ అయిపోయిన తర్వాత, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృష్టించబడిన తర్వాత అక్కడికి మనం వెళ్తాము. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో యుగయుగములు మనం పరిపాలన చేస్తాం. మనమే పరలోకంలో ఇక యుగయుగాలు ఉండిపోతాము. పరలోకంలో ఇక అంతము లేదు. మనకి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, దేవుని యొక్క మందిరంలో ఉండి మనం ఎంతో సంతోషించి ఆనందించబోతున్నాము. ఈ త్రిమాసమంతయు పండగల గురించి నేర్చుకున్నాము. ఈ యొక్క పండగలన్నీ కూడా మొదటి నెలలో 4 పండగలు, 7వ నెలలో 3 పండగలు. అంటే సంవత్సరం ఆరంభంలో కొన్ని పండగలు, సంవత్సరం అంతంలో కొన్ని పండగలు. అప్పుడే మొదటి రాకడలో, అంటే మొదటి నెలలో పండగలు కొన్ని వస్తే ఆ పండగలన్నీ మొదటి రాకడలో నెరవేరిపోయాయి. ఇంకా 7వ నెలలో వచ్చే పండగలు నెరవేరవలసింది గుడారాల పండగ ఒక్కటే. యేసు ప్రభువారి రెండవ రాకడ కూడా మేబీ ఈ అక్టోబర్ నెలలోనే ఉండొచ్చు. సంవత్సరాన్ని మనం చెప్పలేము, డేటు మనం చెప్పలేము. కానీ ఆయన రాకడ సెప్టెంబర్ కానీ అక్టోబర్ నెలలో కానీ ఉండొచ్చు. ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ఎందుకంటే ఈ పండగలన్నీ కూడా అప్పుడే అంతానికే నెరవేరుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థ బోర్ల పండుగ చూసాము, అక్టోబర్ నెలలోనే జరిగింది 1844లో. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ నెరవేర్పు 1844 అక్టోబర్ 22నే జరిగింది. ఇంకా ఉన్నది ఆయన రెండవ రాకడ. ఈ పండుగ కూడా అక్టోబర్ కానీ సెప్టెంబర్ నెలల్లో మాత్రం జరుగుతుంది. సంవత్సరం కానీ తారీఖు కానీ మనకు తెలియదు, ఈ పండుగల యొక్క తారీఖులన్నీ మనం చూస్తే. కాబట్టి మీరు సిద్ధపడి పాపాలను మీరు విడిచిపెట్టి ఆయన రాకడలో మీరు పాపం పొందండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయచున్నాము. ఈ త్రిమాసమంతయు కూడా పండగలలో ఉన్నటువంటి పరమార్థాలు, వాటి ప్రారంభాన్ని, వాటి నెరవేర్పుని, వాటి అంతాన్ని చూసాము. ఈ సత్యాలన్నీ తెలుసుకొని మీరు రాకడ కొరకు మేము సిద్ధపడి నీ ఉండేటువంటి స్థలంలో మేమును ఉండులాగున మీరు మాకు సహాయం చేయమని, మీ యొక్క దీవెనల ఆశీర్వాదములు మీరు మాపై మెండుగా కుమ్మరించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.